హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడిప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకైతే కేంద్రం వరద సహాయం అయితే అందించింది. అవి ఎన్ని కోట్లు అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టమైతే కలిగించాయి. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం సహా పలు చోట్ల వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోగా లక్షల మంది ప్రభావితులయ్యారు. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక జనం నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు గాను కేంద్రం సహాయం అయితే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి ముఖ్యంగా 3,300 కోట్లు వరద సహాయం క్రింద విడుదల చేసింది. చూసారు కదా, ఏదైతే ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి మరి 3,300 కోట్లు వరద సహాయం కింద విడుదల చేసింది తక్షణమే కేంద్ర ప్రభుత్వం. ఈ మొత్తాన్ని తక్షణ సహాయం కింద అయితే విడుదల చేస్తున్నట్లుగా కూడా కేంద్రం తెలియజేయడం అనేది జరిగింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందంతో పాటుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పటికే పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండగానే కేంద్రం తక్షణ సహాయం కింద 3,300 కోట్లు విడుదల చేయడం అనేది గమనార్హం. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుడమేరు వాగు క్యాచ్మెంట్ ఏరియాతో పాటుగా అజిత్ సింగ్ నగర్, జకంపూడి మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్స్ వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కష్ట సమయంలో ఏపీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీ పరిస్థితిని ప్రధానికి వివరిస్తామని, వరదల నష్టం గురించి చెప్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే తక్షణ సహాయం కింద కేంద్రం 3,300 కోట్లు విడుదల చేసింది. మరోవైపు ఏపీలో వరద కారణంగా ఇప్పటి వరకు 34 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. విజయవాడలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటంతో స్థానికులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుని శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం సైతం ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇళ్లు శుభ్రం చేయిస్తోంది. అలాగే డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు సరఫరా చేశారు. ఇక తాజాగా MDU వాహనాల ద్వారా అయితే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ప్రభావిత ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా చూసినట్లయితే మనకి విజయవాడకి సంబంధించి, అలాగే తెలంగాణలో ఖమ్మం ప్రాంతానికి సంబంధించి ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు వరద నష్ట పరిహారంగా అయితే కేంద్రం వెనువెంటనే తక్షణ సహాయం కింద అయితే 3,300 కోట్ల రూపాయలనైతే రెండు తెలుగు రాష్ట్రాలకి సహాయం అయితే అందించింది. అంతేకాకుండా మంత్రి ఏదైతే శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ఇప్పుడే మనకి విజయవాడలో కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు అయితే సమీక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనకి విజువల్ అయితే వారు వీక్షిస్తున్నారు. దీనికి అంతటిని మొత్తం ప్రధానమంత్రి మోదీకి అయితే వివరిస్తామన్నట్లుగా హామీ ఇవ్వడం అనేది జరిగింది. దీని ద్వారా కూడా మరింత